అందరికీ నమస్తే. వెల్కమ్ టు మామీ ఫ్లేవర్స్. నిమిషంలో చేసుకునే ఈ చట్నీ టిఫిన్స్‌లలోకి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ క్విక్ చట్నీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికి ఒక మిక్సీ జార్‌లో 1 కప్పు వేయించిన పల్లీలు తీసుకోవాలి. ఇందులో 5 పచ్చిమిరపకాయలు, 7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకొని చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగినంత వాటర్ని పోసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని పోపు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో తుంచుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి బాగా వేయించేసుకున్న తర్వాత దీనిని చట్నీలోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.